చావా ఏదైతే శివాజీ మహారాజ్ కుమారుడు శంభోజీ మహారాజ్ ఆనాడు మతం మార్చుకోవడానికి నిరాకరించి చిట్ట చివరి క్షణం దాకా తనను చంపేస్తున్నా సరే మతం మారనని మొండికేసినటువంటి మహావ్యక్తి అంతకుముందు ఎలాగ దెబ్బ కొట్టాడు మొఘలుల కాలానికి సంబంధించి ఇదంతటితో కూడినటువంటి ఈ సినిమా కాస్త సక్సెస్ టాక్ వచ్చింది. ఏదో 170 కోట్లు 180 కోట్లు అంటున్నారు. మ్యాక్సిమం 200-300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయొచ్చు. డబ్బుల కంటే కూడా ఆ టాక్ అనేటటువంటిది మౌత్ పబ్లిసిటీ బాగా వస్తుంది. ఈ నేపథ్యంలో కౌంటర్ చేయడానికి ఇప్పుడు ఆపోజిట్గా హిందుత్వ వ్యతిరేకులు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది మొఘల్-ఏ-ఆజం 4000 కోట్ల రూపాయలు సాధించింది అని. వెంటనే నిర్మాతను దర్శకుడు ఉలిక్కిపడతారు. ఏంటి వీళ్ళు చెప్పే లెక్క అంటే మొఘల్-ఏ-ఆజం సినిమా 64 సంవత్సరాలు పూర్తయిందట. అమెరికాలోని టైమ్ స్క్వేర్లో ఘనంగా వేడుక జరిగిందని ఊహించలేదు. న్యూయార్క్ నగరంలో సంగీత ప్రియులు కూడా మైమర్చిపోయారు. సంగీతానికి భాషతో పని లేదంటారు. కే ఆసిఫ్కి సంబంధించినటువంటి మొఘల్-ఏ-ఆజంకి విదేశీయులు ఎలా నృత్యం చేశారో చూడండి అంటూ ఒక వీడియోని ప్రొజెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ రోజుల్లో 60లలో ఆ సినిమా 11 కోట్లు సంపాదించింది. అది నేటి విలువ ప్రకారం చూస్తే 4000 కోట్ల రూపాయలతో సమానం. అప్పుడు సినిమా టికెట్ గరిష్ట ధర కేవలం 1, దాంట్లో 4 వంతులు లేదో 2 రూపాయలే. మొహమ్మద్ రఫీ ఒక పాటకి కేవలం 300 మాత్రమే తీసుకుంటుండేటటువంటి రోజులంటూ. అంటే ఇప్పుడు ఆ రోజున ఏది ఈ చావా కంటే కూడా మొఘలులు గ్రేట్ అన్నటువంటిది ఇక్కడ చెప్పే ప్రయత్నం అనమాట.